అంటే ఇప్పుడు మీరు దాదాపుగా చాలా సార్లు రేవంత్ రెడ్డిని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు స్టేజీల పైననే మీరు గర్జించినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అంత చేసినటువంటి అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 120 రోజులుగా వస్తుంది, ఇంకా అద్దంకి దయాకర్ ఇంకా నార్మల్ కార్యకర్తగానో లీడర్గానే కొనసాగుతున్నారు, కనీసం ఒక క్రియాశీలకమైనటువంటి పదవిలోకి రాలేకపోతున్నాడు అనేటువంటి వాదన చాలామంది దళిత వర్గాల నుంచి, మీరు మాలమానర్లో ఉన్నారు, మాలమాడు వర్గాల నుంచి, ఇంకా మీ మాలమానర్ నుంచి అయితే గతంలో మనం మాట్లాడితే పుల్లు సుధాకర్ లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా మేము పిసిసి అధ్యక్షుడి ఇంటిని ముట్టడిస్తామని, లేకపోతే గాంధీ భవన్ ముట్టడిస్తామని ఇట్లాంటి వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. అద్దంకి దయాకర్కి వరల్డ్ వైజ్ కూడా అభిమానులు చాలామంది ఉంటా ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతుంది? చేసేవాడు తన వాడైతే ఎప్పుడైనా చేస్తాడనే నమ్మకం నాకు, దయాకర్ నా మాట వింటాడనే భరోసా ముఖ్యమంత్రి గారికి. ఓకే. అంతేకాకుండా మా దాంట్లో ముఖ్యులైన ఇప్పుడు ఉత్తమ్ గారు కానీ, బట్టి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే ఇతరత్ర క్యాబినెట్ మంత్రులు పొంగులేటి గారు కానీ, ఇంకా మన తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరందరూ కలిసినప్పుడు ఆ విషయాలు చర్చకు వస్తే డెఫినెట్గా నీకు మంచి జరిగే సమయం ఉంది అని చెప్పి భరోసా హామీ ఇచ్చుడు ఒక ఎత్తు అయితే, నాకు చెయ్యకుండా పార్టీ నాకు నష్టం చేస్తుందనే ఆలోచన ఎప్పుడూ లేదు, నాకు ఉండదు కూడా. ఇప్పుడు ఈ జంక్చర్లో ఎమ్మెల్సీ ఒక్కటి ఫైనలైజ్కి వచ్చి ఆగిపోయింది. అవును, అది కూడా ప్రాబబిలిటీలో ఆల్టర్నేట్ చేసిండ్రు. రేపు మళ్ళీ ఎమ్మెల్సీలు ఉంటాయి, వాట్లలో ఉంటాయి, లేదంటే ఇంకా పార్టీ పొజిషన్స్ ఉంటాయి, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి. సరే, కొన్ని విషయాలు చాలామంది ఏంటంటే అతిగా దయాకర్ ఆలోచిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఉంటే, ఇప్పుడు పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళని పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇవి రెండు ఉన్నాయి. ఓకే. అధిష్టానం నుంచి కూడా నాకేం నెగిటివ్ సిగ్నల్స్ ఏం లేవు, కన్సోల్ ఉంది. కానీ నేనేమంటున్నంటే, ఈ పదవి రాకపోగానే ఇక మనం వెళ్ళిపోవాలి, ఈ పదవి రాకపోని వెళ్ళిపోవాలి, ఇట్లా రాసి ఉంటుందా? అసలు టికెట్ రానప్పుడే వెళ్ళిపోలే, అధికారంలోకి వచ్చినాక ఎందుకు వెళ్ళిపోతున్న వార్తలు వస్తున్నాయి. దయాకర్ బీజేపీకి వెళ్ళొస్తాను ఒక ఆయన రాస్తాడు, బీఆర్ఎస్కి వెళ్ళొస్తాను ఒక ఆయన రాస్తాడు. నేను కాంగ్రెస్లో ఎందుకు ఉండాలో మొన్న చెప్పిన మీకు, చాలా ప్రాక్టికల్గా చెప్పారు. అది నా సంఘం బేస్ అయినప్పటికి కూడా ఆడ కూడా నన్ను నిలదీసిన మా పిల్లలు, నువ్వు ఇప్పుడు ఏందో నీకేమొస్తుందో చెప్తేనే నేను మాట్లాడిస్తామనంటే, ఎవరే నాయన ఇట్లా ఉండదు, అట్లయితే నేను మీటింగ్లో రాకుండా అయిపోతుంది మళ్ళా. అవును. అది ఒక వాళ్ళు దళితుల అంశమే కాకుండా రాజ్యాంగ రక్షణ పరిరక్షణ యాత్ర అని పెట్టిండ్రు. పిల్లి మిగతా మా స్టేట్ టీం అంతా కూడా. దాంట్లో కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, మిగతా సంఘ పెద్దలందరూ కూడా వచ్చేటప్పుడు నేను వన్ ఆఫ్ ది పార్ట్గా ఉంటా అని చెప్పిపోయాను. కానీ వీళ్ళు నన్నే టార్గెట్ చేసారు, వీళ్ళు కూడా అందరు నన్నే టార్గెట్ చేస్తారు. అందుకని ఎటు చూసిన బ్రహ్మానందం పాత్ర అని అప్పుడు చెప్పిన. డెఫినెట్గా ఇప్పుడు నాకు పదవి ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేయడం అనేది ఒక చర్చ. ఆ మీన్ టైంలో డెఫినెట్గా ఓబీసీకి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు నాదొక రెస్పాన్సిబిలిటీ ఉన్నది. నేను అటువైపు కూడా చేసినప్పుడు సంఘం చేస్తుంది.